ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అన్నదమ్ముల పంచాయతీలో రైతు అని చూడకుండా కొట్టడం దారుణం. ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ఎస్ఐకు సంబంధం లేని తోటి అన్నదమ్ముల పంచాయతీలో రైతు అని చూడకుండా ఉరుకుందును కొట్టడం దారుణమని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప పేర్కొన్నారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కొడుగూరు మండల హెచ్ మురువణి గ్రామానికి చెందిన కురువ సామాజిక వర్గానికి చెందిన ఉరుకుందప్పను పరామర్శించారు. అనంతరం బాధితుడు ఉరుకుందును అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప మీడియాతో మాట్లాడుతూ కురువ సామాజిక వర్గానికి చెందిన ఉరుకుందు తన పొలముకు వెళ్లే దారి విషయమై అన్నదమ్ముల మధ్య సుమారు 25 రోజుల క్రితం చిన్న వాదోపవాదనలు జరిగాయని, వాటిని ఆసరాగా తీసుకుని పెద్ద కొడుగూరు ఎస్ఐ గత నెల నుండి ఉరుకుందు కుమార్ను స్టేషన్కు రావాలని చెప్పి బెదిరిస్తూ నన్ను కొట్టడం జరిగిందని బాధితుడు తెలిపారని, నన్నెందుకు కొడతావు, అన్నదమ్ములకు పొద్దున 10 లక్షలు తీసుకొని నీ కుమారులను కూడా తీసుకురాకపోతే మరిన్ని కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని, ఈ విషయం గురించి బయటకు ఎవరైనా చెప్తే మరిన్ని కేసులు పెడతానని గత 4 నెలల నుంచి మమ్మల్ని స్టేషన్కు తిప్పుతూ వేధిస్తున్నట్లు బాధితుడు తెలిపారన్నారు. మా కురువ సామాజిక వర్గంలో అందరూ రైతులని ఎస్ఐకు సంబంధం లేని అన్నదమ్ముల పంచాయతీలో ఒక రైతు అని చూడకుండా హెచ్ మురువణి గ్రామానికి చెందిన ఉరుకుందును పైకి ఎక్కించి దారుణంగా కొట్టడం ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్గా పూర్తిగా ఖండిస్తున్నామని, ఆ ఘటన విషయంలో ఎస్ఐపై చర్యలు తీసుకునే విధంగా జిల్లా ఎస్పీని కలుస్తామని తెలిపారు. ఒక మటుగా రాసేవాడు, ఒక డకాటి కేసేవాడు అట్లా విడిచిపెట్టి ఒక మంచితంగా ఈ దేశానికి రైతే ముఖ్యం. మాకు ఆ రైతులు పండించిన పంట తింటేనే మాకు భవిష్యత్తు. మీరు ఆలోచించండి. ఎస్ఐ గారు మీరు క్షమాపణ చెప్పే అవసరం కాదు. ఇప్పుడు నేను ఎస్పీ దగ్గర పోతున్న కర్నూలుకి మన మీద దౌర్జన్యం ఎక్కువ వస్తున్నవి. ఈ మా కురువ క్యాస్ట్లో చాలా మంది రైతులు ఎక్కువ. మన క్యాస్ట్కి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఒక రోడ్డు పక్కన ల్యాండ్ వాల్యుయేషన్ ఉంటే వాడిని కబ్జా చేస్తున్నారు, లేదా ఇస్తారా లేదని కబ్జా చేస్తున్నారు. ఏమి పద్ధతి ఇది? ఆయన నీకు ఎందుకు వచ్చాడు? నీకేమో ఆయన ఏం నోరు చేరినాడా? ఉంటే చూపేయండి. ఖచ్చితంగా ఆ ఎస్ఐ సస్పెండ్ చేయాలా. నేను జిల్లా ఎస్పీ దగ్గర మెమోరీ తీసుకుపోతున్నాను ఈరోజు. ఇట్లాగే మా పరిస్థితులు ఎట్లా రైతుల పరిస్థితి. మొన్న ఆందోళనలో ఒకటి కబ్జా చేసి అది రివ్యూ చేసేది మేమే దొరికేది. కురువాళ్ళే దొరుకుతున్నారా? మీకు ఏమన్నా కురువాళ్ళు అంటే ఒక సాంప్రదాయ పద్ధతి ఉన్నవాళ్ళు. మేము ఎవరి జోలికి పోం. మేము మా కష్టం మాకు ఉంటుంది. ఒక్క జోలికి పోం. మా వ్యవసాయం చేసుకుంటుంటాం. కొన్ని సమస్యలు వస్తాయి, అన్నదమ్ముల సమస్య, ఆస్తి విషయాలు వస్తాయి. వస్తే అది చేతనైతే చేయి, లేకుంటే విడిచిపెట్టు. సివిల్ అప్ప కోర్టు పోని చెప్పు. ఇదేం పద్ధతి? ఇది ఇంత ఘోరంగా కొట్టినందుకు మాకు చాలా, మా కులానికి చాలా నొప్పి. ఎందుకంటే ఇందుకు ముందే గతంలో చెప్పాము మేము. మా రైతులు కుల జోలికి రావద్దండి. ఎవరు గొర్రెలు కాపరదారులు మేము. మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి. మా కష్టజీవులు మేము. ఎవరి దగ్గర అన్యాయం అక్రమ వసూలు కూడా లేదు మా దగ్గర. మేము ఉజ్జాలంగా బతికే వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం కొట్టడం చాలా సరికాదు. వెంటనే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. దేవేంద్రప్ప, కురువ కార్పొరేషన్ చైర్మన్.